Welcome back to Pharma and Health YouTube channel. This is Vera Brahman, certified registered pharmacist B.Pharm. సో ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సరే పీరియడ్స్ గురించి కానీ, ప్రెగ్నెన్సీ గురించి కానీ, సెక్సువల్ హెల్త్ గురించి కానీ, ఎరెక్షన్ గురించి కానీ, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ కానీ, సో ఈ 5 డిపార్ట్మెంట్లో ఎక్కడైనా మీకు ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి ఆర్ కాల్ చేయండి. సో కామెంట్లో రిప్లై ఇచ్చేది అయితే కనుక కామెంట్లో రిప్లై ఇస్తాను. ఆర్ అలా ఇవ్వలేకపోయాను అంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కనెక్ట్ అవ్వండి. సో ప్రాబ్లం మీది మంచి గుడ్ సజెషన్ అనేది ఖచ్చితంగా ఇస్తాను. సో అయితే ఇప్పుడు నిన్న ఒక సిస్టర్ అడిగారు అనమాట, ఎగ్ రిలీజ్ అవ్వకపోతే డేట్ వస్తుందా రాదా. సో ఇది చాలా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనమాట, అందుకనే వీడియో చేస్తున్నాను. సో యాక్చువల్గా ప్రతి మహిళలో ప్రతి నెల మెన్స్ట్రువల్ సైకిల్ ఎలా జరుగుతుంది నార్మల్గా అనేది తెలుసుకుంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోతే డేట్ వస్తుందా అనేది రాదా అనేది మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా ప్రతి మంత్ ఫిమేల్ బాడీలో ఫస్ట్ రోజు బ్లీడింగ్ అయింది అంటే ఈరోజు బ్లీడింగ్ అయ్యింది అనుకుంటే, ఈరోజు యాక్చువల్గా బ్లీడింగ్ అయిన స్టార్టింగ్ డే ఇది గర్భాశయము. ఈ గర్భాశయానికి చివరి పొర ఎండోమెట్రియం లేయర్ అంటారనమాట దీన్ని. ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది బ్లీడింగ్ రూపంలో బయటకు వస్తూ ఉంటుందన్నమాట. సో ఇది 5 రోజులు 4 రోజులు అలా బ్లీడింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మళ్ళీ మీకు ఈ లైనింగ్ని మళ్ళీ తయారు చేస్తూ ఉంటుంది అనమాట. ఈ లైనింగ్ని మళ్ళీ తయారు చేస్తూ ఉంటుంది. సో అయితే మీకు బ్లీడింగ్ కంప్లీట్ అయిన తర్వాత 4 రోజులు కానీ 5 రోజులు కానీ మీకు 14వ రోజు కానీ లేదంటే 15వ రోజు కానీ యాక్చువల్గా ప్రతి మంత్లో ఒక్కసారి మాత్రమే ఒక్కటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ప్రతి మహిళలో. సో అయితే మీకు 14వ రోజు కానీ 15వ రోజు కానీ ఇక్కడ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ రిలీజ్ అయిన ఎగ్ మీరు ఓవలేషన్ టైంలో ఉన్నప్పుడు కనుక ఇంటర్ కోర్స్ చేస్తే ఆ స్పెర్మ్ సెల్ అనేది సెర్విక్స్ నుంచి లోపలికి వెళ్ళిపోయి ఎగ్ని మీట్ అయితే ఇక్కడ ఫెర్టిలైజేషన్ జరిగింది అనుకోండి. ఫెర్టిలైజేషన్ జరిగితే ఈ ఫెర్టిలైజేషన్ జరిగిన ఎగ్ వచ్చేసరికి ఇక్కడ ఎండోమెట్రియం లేయర్కి ఫిక్స్ అయిపోయి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఇక్కడ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అంటే ఈ లేయర్ అనేది కంటిన్యూ అయిపోద్ది. ఓకేనా, అంతవరకు క్లియర్ కదా. ఒకవేళ ఇక్కడ మీరు ఇంటర్ కోర్స్ చేయలేదు అంటే స్పెర్మ్ సెల్ లోపలికి వెళ్ళదన్నమాట. సో స్పెర్మ్ సెల్ ఎప్పుడైతే ఇక్కడ ఫెర్టిలైజేషన్ జరగలేదో అప్పుడు మీకు ఈ ఎగ్ అనేది 24 అవర్స్ యాక్టివ్గా ఉంటుంది. ఈ 24 అవర్స్లో ఫెర్టిలైజేషన్ జరగకపోతే ఇది కిందకు వచ్చేసి ఈ బాడీలో అబ్జార్బ్ అయిపోద్ది అనమాట. సో ప్రతి నెల ఇలా జరుగుతుందన్నమాట. అది 15th డేన ఎగ్ రిలీజ్ అయితే 16th డే వరకు ఉండి 16th డేన డెత్ అయిపోతుంది, బాడీలో అబ్జార్బ్ అయిపోతుంది. తర్వాత 14 రోజులకి మీకు ఈ లేయర్ అయితే ఏదైతే ఉందో ఎండోమెట్రియం లేయర్ అన్నాను కదా, ఈ లేయర్ అనేది మీకు మళ్ళీ బ్లీడింగ్ రూపంలో రీప్లేస్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ లేయర్ ఏదైతే ఉందో అది ప్రతి నెల రీప్లేస్ అవుతూ ఉంటుంది. సో అయితే ఇక్కడ ఎగ్ రిలీజ్ అవ్వకపోతే డేట్ వస్తుందా రాదా అంటే యాక్చువల్గా మీకు ప్రతి ఒక్కరూ మహిళల్లో ఇప్పుడు ఎక్కువ శాతం మంది 28 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇర్రెగ్యులర్గా ఉంటారు, అంటే 35 డేస్ 40 డేస్ 45 డేస్ ఇలా ఇర్రెగ్యులర్గా ఉంటారు. అండ్ ఇర్రెగ్యులర్గా అంటే ఇప్పుడు మీకు 30 రోజులకి 35 రోజులకి రెగ్యులర్ ఏమి, ఇర్రెగ్యులర్ అంటే ఒక నెలలో 5 రోజులు ముందు రావటం, ఒక నెలలో 5 రోజులు వెనక రావటం, డిలేడ్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఇలా ఎవరికైనా సరే మీకు ఎగ్ అనేది ప్రతి నెల ఏదో ఒక టైంలో రిలీజ్ అవుతుంది, తర్వాతనే మీకు డేట్ అనేది వస్తుంది. కానీ కొన్ని కేసుల్లో కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమంది మహిళల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే యాక్చువల్గా మీకు ఇక్కడ ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. సో ఎగ్ రిలీజ్ అవ్వకపోయినా సరే మీకు ప్రతి నెల బ్లీడింగ్ అనేది జరుగుతుంది. సో దాన్నే ఎనోవలేషన్ సైకిల్ అంటారనమాట. అంటే మీకు ఇక్కడ ఎగ్ రిలీజ్ అవ్వకపోయినా సరే ఈ ఎండోమెట్రియం లేయర్ ఉంటుంది కదా, ఈ లేయర్ యాక్చువల్గా ఎగ్ రిలీజ్ అయితేనే ఇది షట్ డౌన్ అవుతుంది. కానీ ఇక్కడ ఎగ్ రిలీజ్ అవ్వకపోయినా సరే మీకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అక్కడ ఫాల్ డౌన్ అవ్వంగానే ఈ లేయర్ అనేది
కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. అంటే మీకు అంతకుముందు నార్మల్గా పీరియడ్స్ అయితే ఎలా అయితే స్టార్ట్ వస్తూ ఉంటాయో అదే విధంగా మీకు దానికంటే ఇంకొంచెం ఎక్కువగా అనేది బ్లీడింగ్ అవుతుంది, కానీ మీకు తెలియదు మీకు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది. అంటే ఇక్కడ మీకు క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నా. ఎగ్ రిలీజ్ అవ్వకపోతే డేట్ వస్తుందా రాదా అంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోయినా మీకు డేట్ అనేది వస్తుంది. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో దానినే అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటారనమాట. సో అప్పుడు మీకు ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది షట్ డౌన్ అవుతానే ఉంటుంది. సో ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. సో అలాంటి వాళ్ళకి ఎన్నిసార్లు ట్రై చేసినా సరే ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట. సో దానిని మీరు డయాగ్నోసిస్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కనుక తీసుకున్నారనమాట అంటే ప్రెగ్నెంట్ అనేది ఖచ్చితంగా అవుతారు. సో ఈ వీడియోలో ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఆర్ మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.